నర్సీపట్నం రూరల్ సర్కిల్ నాతవరం మండల హెడ్ క్వార్టర్స్లో బీసీ కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ చేశాం. దీంట్లో ఈ సెర్చెస్లో మన నర్సీపట్నం టౌన్ అండ్ రూరల్ సర్కిల్కి సంబంధించిన పోలీస్ సిబ్బంది, నేను పర్సనల్గా కూడా ఈ హౌస్ టు హౌస్ సెర్చెస్ చేయటం. తర్వాత ఈ సందర్భంగా ఇవి దగ్గర ఒక 60 2 వీలర్ వెహికల్స్ని మేము పోలీస్ స్టేషన్ దగ్గర సెక్యూర్ చేసుకున్నాము. ఈ వెహికల్స్ అన్నీ కూడా సరైన ధృవపత్రాలు లేని స్పాట్లో ధృవపత్రాలు చూపించిన వాటిని మేము వదిలిపెట్టాము. ఇప్పుడు స్టేషన్కి ఎవరైనా తీసుకొచ్చి జెన్యూన్నెస్ వెరిఫికేషన్ చేసుకుంటే అవి కనుక జెన్యూన్ అయితే మట్టుకు వెహికల్స్ వెంటనే రిలీజ్ చేస్తాము. కొన్ని వెహికల్స్ అయితే మాకు అనుమానం ఉంది, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆ విషయాల్లో, గంజా ట్రాన్స్పోర్ట్ వాటిలో మాకు అనుమానం ఉంది, అవి నివృత్తి చేసుకోవాలి. రెండోది ఏంటంటే చాలా వెహికల్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళ పేర్ల మీద లేవు, ఏజెన్సీస్ పేరు మీద ఉన్నాయి. ఇవన్నీ వెరిఫై చేసుకుని జెన్యూన్గా ఉన్న వెహికల్స్ జెన్యూన్ ఓనర్స్కి అందజేస్తాము. లేని వెహికల్స్ అన్నింటినీ కూడా మేము చట్టరీత్యా తగిన చర్య తీసుకుంటాము, అన్క్లైమ్డ్ వెహికల్స్ కింద తీసుకుంటాము. ఈ విషయంలో మేము మన లోకల్గా స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారి సహకారం కూడా మేము తీసుకుంటాం. ఇవన్నీ కూడా ముఖ్యంగా మీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ మీకు తెలుసు. ఇతర చోట్ల ఉన్న అల్లర్ల దృష్ట్యా మేము ఇవన్నీ కూడా రాబోయే జూన్ 4వ తారీఖు జరగబోయే జనరల్ ఎలక్షన్ సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు ఎట్టి విఘాతం లేకుండా ముందస్తుగా మేము చాలా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నాము. అందులో భాగంగా ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ ముఖ్య గమనిక ఏంటంటే, మా నర్సీపట్నం తర్వాత పాయకరావుపేట ఏసీలకు సంబంధించి మాకు చాలా పబ్లిక్ అంతా కూడా బాగా సహకరించారు. రాజకీయ పార్టీలు కూడా మాకు సహకరించి ఎలక్షన్స్ ఇటీవల ముగిసిన ఎలక్షన్ సందర్భంగా వాళ్ళు మాకు ప్రజలందరూ సహకారం వల్ల, రాజకీయ పార్టీల సహకారం వల్ల మేము ఎలక్షన్ని కంప్లీట్ చేసుకోగలిగాము. వాళ్ళందరికీ కూడా మా అభినందనలు, కృతజ్ఞతలు మా పోలీస్ శాఖ నుంచి. అట్లాగే రాబోయే 4వ తారీఖున కౌంటింగ్ ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ సందర్భంగా ప్రజలందరినీ కూడా సహకరించమని మేము అభ్యర్థిస్తున్నాము. అట్లాగే రాజకీయ పార్టీలు కూడా పోలీస్ శాఖతో మాకు సహకరించి మేము తీసుకునే ముందస్తు భద్రతా చర్యలకు సహకరించి మాకు సహకరించవలసిగా మేము అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ప్రస్తుతం జూన్ 4వ తారీఖు జరగబోయే కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా మనకి పోలీస్ యాక్ట్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, అట్లాగే మన 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. సో అందువల్ల జూన్ 4వ తారీఖున ప్రక్రియ అయిన తర్వాత కూడా 6వ తారీఖు వరకు కూడా ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. తర్వాత కూడా పరిస్థితిని బట్టి ఉంటాయి. అందువల్ల ప్రజలందరూ కూడా మాకు సహకరించవలసిందిగా పబ్లిక్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ విషయంలో ఇంతేకాకుండా రౌడీ షీటర్స్ మీద నిఘా ఉంది. రౌడీ షీటర్స్ కొంచెం వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతున్నట్టు మా దృష్టిలోకి వచ్చింది. ఎవరైనా యాక్టివ్గా ఉండి వాళ్ళ పద్ధతులు మార్చుకోకపోతే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి, ఇబ్బంది పడతారు. అందువల్ల మేము కూడా వాళ్ళకి అసాంఘిక శక్తులు, ముఖ్యంగా రౌడీ షీటర్స్ వాళ్ళ కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా అప్రమత్తతో ఉంటూ గొడవల జోలికి వెళ్లకుండా, గొడవలకు దూరంగా ఉంటూ పోలీస్ శాఖకి సహకరించవలసిందిగా మేము కోరుతున్నాం. లేని ఏడాల చట్టరీత్యా కఠిన చర్యలు వాళ్ళ మీద తీసుకొనబడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే వాళ్ళ పద్ధతి మార్చుకోకుండా నేరాలకు పాల్పడుతూ ప్రజాశాంతికి భంగం కలిగిస్తున్నారో వారి మీద నగర బహిష్కరణ చర్యలు కూడా మేము తీసుకుంటానికి వెనకాడం, అలాగే పీడీ యాక్ట్ కూడా తీసుకుంటానికి కూడా మేము వెనకాడం. అందువల్ల ఇవన్నీ కూడా పోలీస్ శాఖ తీసుకునే చర్యలకి సహకరించిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఒక రకంగా ఉంటుంది. ఎవరైతే లా అబైడ్ చేయకుండా చట్టానికి వ్యతిరేకంగా సంఘ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి ప్రజాశాంతికి భంగం కలిగిస్తారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. అందువల్ల ఇది దృష్టిలో పెట్టుకోమని మృదువుగా చెప్తున్నాం. చేతులతో కూడా చెప్పాల్సి వస్తే అవి కూడా ఏం వెనకాడం. అందువల్ల ప్రజలందరికీ కూడా మేము తీసుకోబోయే ముందస్తు భద్రతా చర్యలకి అందరికీ కూడా ప్రజాశాంతి కోసం చేసే ఈ కార్యక్రమానికి అందరినీ సహకరించవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ 2 చోట్ల జరిగింది. ఒకటి నాతవరంలో, అంటే నాతవరం మండల్ హెడ్ క్వార్టర్స్లో ఒక 60 వెహికల్స్ వరకు మేము సెక్యూర్ చేసుకున్నాం. అలాగే అడ్ రోడ్డు, హైవే దగ్గర ఉన్న అడ్ రోడ్డు ఎస్రాయవరం లిమిట్స్లో కూడా కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ జరిగినాయి. అక్కడ జరిగిన ఆపరేషన్స్లో మన నక్కపల్లి అర్బన్ సిఐ గారు, నక్కపల్లి సిఐ రూరల్ సిఐ గారు, ప్లస్ పాయకరావుపేట సిఐ గారు, వారి సిబ్బంది అక్కడ పార్టిసిపేట్ చేశారు.
అక్కడ కూడా దగ్గర 70 వెహికల్స్ వరకు సెక్యూర్ చేసుకున్నారని చెప్పారు. అవి కూడా దాంట్లో ఇంకా 36 వెహికల్స్ మిగిలిన వెహికల్స్ని జెన్యూనెస్ వెరిఫై చేసుకుని 36 వెహికల్స్ పోలీస్ స్టేషన్ తరలించినట్టుగా మాకు చెప్పారు. అది ఏదైనా కానీ సాయంత్రం లోపు మేము జెన్యూనెస్ ఉన్న వెహికల్స్ని రిలీజ్ చేసుకుని మిగిలిన వెహికల్ని చట్టరీత్యా మేము కేసులు రిజిస్టర్ చేసి మేము చట్టరీత్యా చర్య తీసుకుంటాం. ఈరోజు జరిగిన టౌన్లో ఈ ప్రస్తుతం ఈ ఎలక్షన్ కోడ్ అమలైన తర్వాత మేము కొత్తగా దగ్గర ఇప్పటి వరకు మేము ఒక 12 రౌడీ షీట్స్, ఒక 4 సస్పెక్ట్ షీట్స్ కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ నిరంతరం నడుస్తూనే ఉంటుంది. అలాగే గంజాయి అక్రమ రవాణాకి సహకరించే కొంతమంది అసాంఘిక శక్తులను కూడా వాళ్ళ మీద కూడా నిఘా ఉంది. వాళ్ళ మీద కూడా షీట్స్ ఓపెన్ చేస్తున్నాం వాళ్ళ మీద. అందువల్ల కొంచెం ప్రస్తుతం పోలీస్ శాఖ వైపు నుంచి జరిగే అన్ని రకమైన పటిష్టమైన భద్రతా చర్యలు అసాంఘిక శక్తులేమో దృష్టిలో పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. ప్రజలనేమో మేము సహకరించమని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.